హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ప్యారడైజ్. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా యమ్మీగా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఎన్నో రోజుల నుంచి చాలామంది అడుగుతున్న నా బిర్యానీ సీక్రెట్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూసేయండి. మరి 1.5 kg చికెన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని 2-3 టైమ్స్ వరకు మంచిగా కడిగి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం స్పైసీనెస్గా ఉంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 1 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి, ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 కప్స్ పెరుగు వేసుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 కట్టల కొత్తిమీర కట్టను కూడా వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. 1 కట్ట పుదీనా ఫ్రెండ్స్. తర్వాత 5-6 నిమ్మకాయలను కూడా కట్ చేసి రసం పిండుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి, అల్లం అండి, తర్వాత వెల్లుల్లి ఒక 8-10 వేసుకోవాలి. తర్వాత షాజీరా, దాల్చిని, లవంగాలు, ఒక 4-5 ఇలాచీలు, ఇవన్నీ వేసుకొని ఇది కూడా మిక్సీ జార్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఈ మసాలా మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్లీ కొంచెం సాల్ట్ వేసి మంచిగా పేస్ట్ చేసుకున్నాం, కొన్ని వాటర్ వేసి. ఈ మసాలా మాత్రం కంపల్సరీ, సీక్రెట్ మొత్తం ఇందులోనే ఉందండి. చాలా చాలా టేస్టీగా అవుతుంది బిర్యానీ. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత చూడండి, కొంచెం మొత్తం పేస్ట్గా కూడా చేయొద్దు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మసాలాను కూడా చికెన్లో వేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా మొత్తం కలుపుతూ చేతితో కలపాలి ఫ్రెండ్స్. చేతితో కలపడం వల్ల ముక్కలకి మసాలాలు మంచిగా తగులుతూ బాగుంటుంది. మనం దమ్ పెట్టినప్పుడు కూడా పీసెస్తో అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలా, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దాని మీద ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg మామూలు సోనా మసూరి రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో 1 kg బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2-3 సార్లు మంచిగా ఈ రైస్ని బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి 2-3 టైమ్స్ వరకు కడిగి బియ్యాన్ని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని ఇందులో 1/2 kg ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలని ఇందులో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా రెడ్డిష్గా అవ్వద్దు ఫ్రెండ్స్, మంచిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి తీసేయాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది కదా. దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి ఉల్లిపాయలు. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా పిసికేసి వీటిని ముందుగా చికెన్ మసాలా ఏదైతే ఉందో అందులో వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మిక్స్ చేయకుండా అన్నీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి బిర్యానీ. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత టేస్టీగా ఉంటుంది. లైక్ సేమ్ ప్యారడైస్ బిర్యానీ టైప్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి 3 లీటర్ల వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్,
ఈ వీడియోలో చూపిన విధంగా మసాలాలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఎసరొచ్చేంత వరకు మూత పెట్టి కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎసరొచ్చాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉందో ఆ రైస్ అంతా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టిన బియ్యాన్ని అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 అవర్కి ముందు నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఫైనల్లీ ఇలా ఉడికే ముందు సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడినంత. చూడండి ఫ్రెండ్స్, మిక్స్ చేసుకోవాలి. 2 బాస్మతి రైస్, సోనా మసూరి రైస్ సేమ్ టైంలో నానబెట్టాం కాబట్టి సేమ్ ఈవెన్గా నానిపోతాయి అన్నమాట. మంచిగా ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతుంది. 1 అవర్కి ముందు నానబెట్టినందుకు రైస్ కూడా పొడవుగా మంచిగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇది మంచిగా హాఫ్ బాయిల్ అయిపోయింది. ఈ రైస్ 70% ఉడికితే సరిపోతుందండి. మొత్తం బాయిల్ అయితే కూడా దమ్ పెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో బియ్యం ఏదైతే ఉడికిన రైస్ ఉందో అందులో వేసి వంపేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గంజిని తీసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నానబెట్టిన చికెన్ ఏదైతే ఉందో 1.5 అవర్కి ముందు నానబెట్టాం కదండి, అందులో ఈ రైస్ వేసేసి మనం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్ప్రెడ్ చేసాం కదా. డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం లైట్గా కొన్ని ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అది వేస్తున్నాను. తర్వాత ఫైనల్లీ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొంచెం పాలలో వేసి నానబెట్టుకొని వేసుకోండి, లేకపోతే కొంచెం దొరుకుతుంది ఫుడ్ కలర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు న్యూస్ పేపర్ కూడా వేసి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొగలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా పొగలు వస్తున్న టైంలో దీన్ని తీసేసి సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక పెనం పెట్టి దాని మీద మళ్ళీ మనం ఏదైతే రైస్ పెట్టుకున్నామో అది లో ఫ్లేమ్లో సిమ్లోనే ఒక 5-10 మినిట్స్ వరకు దమ్ కట్టాలన్నమాట. దీని మీద ఏదైనా బరువు ఉన్న వస్తువులను పెట్టొచ్చండి. మీ దగ్గర ఏవైనా అట్లా రాయి కానివ్వండి లేదా రోకలి ఇట్లా ఏదైనా వెయిట్ ఉన్న వస్తువు ఏదైనా పెడితే ఒక 10-15 మినిట్స్లో మంచిగా దమ్ అయిపోతుంది అన్నమాట. దమ్ బిర్యానీ అంటే దమ్ చేయడంలోనే ఉందండి మొత్తం ట్రిక్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఇంత టేస్టీగా బిర్యానీ చేసామంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగుంటుంది. చూడండి, ఇంటి నిండా గుమగుమలే వస్తాయి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది రైస్ రెడీ అయిపోయిందని. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయిపోయింది. మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను. ఇది మొత్తం బాయిల్ అయిందంటే మనం ఏదైతే స్పూన్తో చెక్ చేస్తున్నామో ఆ స్పూన్కి ఏమీ మసాలా అంటుకోకుండా మంచిగా ఆయిలీగా ఇలా నీట్గా వచ్చిందంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. లేకపోతే కొంచెం ఎసురుగా ఉంటే ఒక హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ బాయిల్ చేసి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పొగలు గక్కుతూ ఉంటుంది. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ విధంగా పైన వైట్ రైస్ బిర్యానీ మొత్తం మసాలా ఉన్నదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా ప్యారడైస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి నా బిర్యానీ సీక్రెట్ తెలిసిపోయింది కదండి. మరి తప్పకుండా ట్రై చేయండి, ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా కుదిరిందో నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.